ప్రకృతిని విధ్వంసం చేయడంలో రాజకీయ నాయకులు అధికారులు ఒకటయ్యారు. ఇనుపరాతి గట్టులోని ఏకైక 1% ఉన్నటువంటి అడవిని విధ్వంసం చేయడానికి చట్టంలోని లొసుకులను ఆధారం చేసుకొని ఇటీవల దుర్మార్గపు చర్యలకు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఎలాంటి న్యాయపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టకుండా ఒక గుడ్డిగా ఫారెస్ట్ అధికారులకు మీరు వేకేట్ చేయండి, 100 సంవత్సరాల చరిత్ర గల ఇనుపరాతి గట్టులు ఫారెస్ట్ ఆధీనంలో ఉన్నటువంటి ఇనుపరాతి గట్టుల భూమిని కొంతమంది పట్టాదారులు ఉన్నారని చెప్పి ఆ పట్టాదారులకు హైకోర్టు కూడా పై అంశంపై స్టేటస్ కో ఉంది, యథాస్థితిలో ఉండమని చెప్పింది హైకోర్టు. అయినప్పటికీ హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారు వేకేట్ చేయమని తహసీల్దార్ని, పోలీసులను, కొంతమంది అధికారులను పురమాయించి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని విధ్వంసం చేస్తుంది. ప్రకృతిని విధ్వంసం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి హక్కు లేదు. గౌరవ సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పింది, చెట్టును కొట్టాలన్నా, పక్షిని చంపాలన్నా చాలా పద్ధతులు ఉన్నాయి. చంపే అధికారం ఎవరికీ లేదు, చెట్టును విధ్వంసం చేసే అధికారం ఎవరికీ లేదు. అయినప్పటికీ కూడా ఇటీవల నిన్న ఇచ్చినటువంటి కలెక్టర్ ప్రొసీడింగ్ ఆధారంగా ఏ షెడ్యూల్ ప్రాపర్టీ ఉంది, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరికి హక్కు ఉంది అని ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక వేగ్గా ఒక ప్రొసీడింగ్ ఇచ్చి విధ్వంసం చేశారు. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్తో సహా ఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు, ఏ థర్డ్ పార్టీస్ ఇందులో పాల్గొన్నారు, వారందరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. గౌరవ న్యాయస్థానం, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలి. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏ విధంగా ముందు చూపుతో ఒక అడుగు ముందుకేసిన గౌరవ సుప్రీంకోర్టు ఈ ఇనుపరాతి గట్టుల మీద కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు, చీఫ్ సెక్రటరీ గారు ఒక అడుగు ముందుకేసి ఈ ప్రకృతిని, ఈ సహజ వనరులను కాపాడాలని కోరుతున్నాం.